మన జీవితం కర్మల తాటికలో నూలుపోగులా నడుస్తుంది. చేయి కలిపిన ప్రతి పని మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. కాని మనం తరచుగా అడుగుతాము, నేను మంచి చేశాను, ఫలితమెక్కడా అని. వాడు చెడు చేశాడు, కాని అతనికి ఎందుకు అంత సుఖం అని. ప్రపంచం న్యాయమా అనిపిస్తుంది. కాని ఈ సృష్టి అంతా కర్మ రహస్యాలతో నిండిపోయి ఉంది. దేవుడు కాగితాలు పట్టుకోడు, కాని లెక్కలు మాత్రం తప్పించడు. మన ప్రతి ఆలోచన, ప్రతి పని కాలం అనే పుస్తకంలో నమోదవుతుంది. మంచి చేసినప్పుడు మన హృదయంలో తృప్తి మొలుస్తుంది. చెడు చేసినప్పుడు మనలో బాధ కదలుతుంది. అది దేవుడి చిహ్నం. అది మనలోని సాక్షివాక్యం. ఈ విశ్వం నిశ్శబ్దంగా చూస్తూనే ఉంటుంది. కాలం సరైన క్షణంలో మనకు ఫలితాన్ని అందిస్తుంది. అందుకే పెద్దవారు అంటారు, మంచి చేయు, అది నీకు తిరిగ సుఖంగా వస్తుంది. ఈ కథలో ఉన్న ప్రతి వాక్యం నీ మనసును ఆలోచనలో ముంచుతుంది. నీ కర్మలను గుర్తుచేస్తుంది. నీ అంతరంగాన్ని దేవుని వైపు నడిపిస్తుంది. ఈ కథను పూర్తి విన్నవారికి శ్రీకృష్ణుడి కృపా కటాక్షం తప్పకుండా లభిస్తుంది. అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో శ్రీకృష్ణుడు అని రాయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా శ్రీకృష్ణుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పవిత్రమైన కథను ప్రారంభిద్దాం. కర్మలకు కాగితాలు లేవు, పుస్తకాలు లేవు, కాని ప్రపంచమంతా లెక్కలు దాచుకుని ఉంటాయి. మనం గతంలో చేసిన పనుల ఫలితం ఇప్పుడు వస్తుందని, ఇప్పుడు చేస్తున్నవి తర్వాత వస్తాయని అంటారు. అయితే ఎందుకు అలా ఏర్పాటు చేయలేదు? ఇప్పుడు చేసిన పనికి ఇప్పుడే ఫలితం వస్తే బాగుండు కదా. ప్రపంచంలో అవినీతి, చెడు పనులు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి కదా. కొన్ని పనులకు ఫలితం వెంటనే వస్తుంది, కొన్నింటికి కాలం పడుతుంది. అది ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. మంచి పని చేస్తే సంతోషం, తృప్తి వెంటనే కలుగుతాయి. చెడు చేస్తే ఒత్తిడి, బాధ వెంటనే మనల్ని పట్టుకుంటాయి. మంచి చేశాం అంటే సంతోషం వచ్చింది, తృప్తి కలిగింది. చెడు చేశామంటే ఒత్తిడి వచ్చింది, బాధపడ్డాం. అది కూడా వెంటనే. రోడ్డుపై నడుస్తూ ఒక బిచ్చగాడికి 2 అన్నాలు పెడితే ఆ సంతోషం ఎప్పుడు వస్తుంది? వెంటనే కదా. ఒకరి జేబులోంచి డబ్బు తీస్తే ఆ ఒత్తిడి ఎప్పుడు మొదలవుతుంది? వెంటనే కదా. మంచి పనికి ఫలితం వెంటనే, చెడుకి కూడా వెంటనే. కాని ఇది కనిపించే ఫలితం. మరో రకమైన ఫలితం కూడా ఉంది. మంచి పనికి సుఖం, సంపద వస్తాయి. చెడు పనికి బాధ, పేదరికం వస్తాయి. వెంటనే కనిపించదు, కాని కాలం పడుతుంది. చెడు చేశామంటే బాధ వెంటనే, కాని పేదరికం కొంచెం ఆలస్యంగా. రెండూ నడుస్తాయి. మనం ఏ పని చేసినా దాని ఫలితం తప్పకుండా వస్తుంది. దాన్నుంచి తప్పించుకోలేం, ఎంత ప్రయత్నం చేసినా. ఆ ఫలితం అనుభవించాల్సిందే. లేకపోతే ఆ కర్మ శాంతించదు. ఎంత మంచి చేసినా, చెడు చేసినా దాని ఫలితం మనతోనే ఉంటుంది. ఆలస్యంగా వచ్చినా తప్పక వస్తుంది. చెడు పనులు దాచడానికి మనుషుల కోర్టునుంచి తప్పించుకోవచ్చు, కాని ప్రకృతి కోర్టునుంచి ఎలా? చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక న్యాయమూర్తి ఉండేవాడు. అతను బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినవాడు. కఠినమైన వేదాంతి, కర్మ నియమాలను ఆచరించేవాడు. ఒకరోజు ఉదయం నడకకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి పరుగెత్తుతూ వెళ్తున్నాడు. వెనుకనుంచి మరొకడు వచ్చి కత్తితో పొడిచాడు. చావగొట్టే వరకు పొడిచాడు. ఆ దృశ్యం న్యాయమూర్తి కళ్ళారా చూశాడు. హంతకుడు పారిపోయాడు. అతన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఇంటికి వచ్చాడు, కాని ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే హత్యకేసు చివరికి తన కోర్టుకే వస్తుందని తెలుసు. పోలీసులు విచారణ మొదలుపెట్టారు. 6 నెలల్లో పూర్తి దర్యాప్తు అయింది. హత్యకేసు నమోదైంది. చివరికి ఆ న్యాయమూర్తి వద్దకే వచ్చింది. కాని అక్కడ నిందితుడు వేరేవాడు. ఆ రోజు చూసిన హంతకుడు కాదు. విచారణ మొదలైంది. నిందితుణ్ణి హంతకుడిగా నిరూపించే ఆధారాలు దొరికాయి. న్యాయమూర్తికి తెలుసు ఆ వ్యక్తి నిర్దోషి అని. కాని న్యాయమూర్తి ఆధారాలమీదనే తీర్పు ఇవ్వాలి. వ్యక్తిగతంగా నిర్దోషి అని చెప్పలేడు. కాబట్టి ఆ నిర్దోషిని ఆధారాలమీద హంతకుడిగా తీర్పు ఇచ్చాడు. కాని న్యాయమూర్తి వేదాంతి, ప్రకృతి కర్మ నియమాలను నమ్మేవాడు. నిజమైన హంతకుడు తిరుగుతున్నాడు, నిర్దోషి శిక్ష అనుభవిస్తున్నాడు అని తెలుసు. కాబట్టి ఉరిశిక్ష ఇచ్చే ముందు
ఆ నిర్దోషిని తన గదికి పిలిపించాడు. వచ్చిన వెంటనే ఆ వ్యక్తి ఏడుస్తూ, నేను నిర్దోషిని, నేను చంపను అన్నాడు. పోలీసులు నిజమైన హంతకుణ్ణి పట్టలేదు, నా పాత తప్పులమీద నన్ను పట్టారు. ఆధారాలు నామీద నిలబెట్టి కోర్టులో హంతకుడిగా చూపారు. న్యాయమూర్తి అన్నాడు, ఇది నాకు తెలుసు, నువ్వు నిర్దోషివి. నేను నిజమైన హంతకుణ్ణి కళ్ళారా చూశాను. కాని దీన్ని చట్టబద్ధంగా నిరూపించలేను, చట్టం ఆధారాలమీద నడుస్తుంది. ఆధారాలు పూర్తిగా నీమీద ఉన్నాయి. కాబట్టి చట్టబద్ధంగా నిన్ను హంతకుడిగా తీర్పు ఇచ్చి ఉరిశిక్ష వేస్తాను. కాని ప్రకృతి నియమాల్లో ఏమైనా తప్పు జరుగుతోందా అని చూడడానికి ఒక ప్రశ్న అడుగుతాను. సరైన సమాధానం చెప్పు. నీవు గతంలో ఎవరినైనా చంపావా, లేదా అంత పెద్ద తప్పు చేశావా? ఆ వ్యక్తి తల వంచుకుని, గతంలో 2 హత్యలు చేశాను అన్నాడు. అప్పుడు పోలీసులకు చాలా డబ్బులిచ్చి నిర్దోషిగా తప్పించుకున్నాను. కాని ఈ కేసులో నేను నిజంగా నిర్దోషిని, అయినా శిక్ష పడుతోంది. న్యాయమూర్తికి అర్థమైంది, దైవకర్మ నియమాల్లో ఎలాంటి తప్పులేదు. ముందు 2 హత్యల సమయంలో అతని మంచి కర్మలు ఉన్నాయి. కాబట్టి ఆ చెడు కర్మలు ఫలించడానికి ఆలస్యమైంది, కర్మలు పేరుకుపోయాయి. ఇప్పుడు మంచి కర్మలు అయిపోయాయి. ముందు 2 హత్యల ఫలితంగా ఈసారి ఉరిశిక్ష వచ్చింది. అయినా అతను నిర్దోషి. ప్రకృతి నియమాల్లో ఎలాంటి తప్పు జరగదు. ఏ పని చేసినా దాని ఫలితం తప్పక వస్తుంది. కర్మ నియమాల్లో న్యాయవాది వాదనలు, ఎవరి సిఫారసులు పనిచేయవు. మన మంచి కర్మలు ఉన్నంతవరకు అంతా బాగుంటుంది. కాని చెడు చేసేవాళ్లు కాలం వచ్చినప్పుడు ఫలితం అనుభవిస్తారు. కాబట్టి పని చేసే ముందు ఆలోచించాలి. పని అయిపోయాక ఫలితం నుంచి తప్పించుకోవడం వ్యర్థం. ఏ పని చేసినా దాని ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. చాలా పనులు నవ్వుతూ చేస్తాం కాని ఫలితం ఏడుస్తూ అనుభవించాల్సి వస్తుంది. దుర్యోధనుడు ఒక స్త్రీని చూపించి తొడకొట్టాడు, అతని తొడ విరిగింది. దుశ్శాసనుడు ఛాతీ కొట్టాడు, ఛాతీ చీల్చబడింది. కర్ణుడు ఒక అసహాయ స్త్రీ అవమానానికి మద్దతిచ్చాడు, కృష్ణుడు అసహాయ స్థితిలోనే చంపాడు. భీష్ముడు ప్రతిజ్ఞ వల్ల ఒక స్త్రీ అవమానాన్ని చూసి సహనం చేశాడు. అందుకు అనేక బాణాలమీద పడి తన కుటుంబం ఒక్కొక్కరుగా చనిపోతూ చూశాడు. భారతంలో ఎవరూ తమ ముందు పిల్లలు చనిపోవడం చూడరు. కాని భీష్ముడు 4 తరాలను చనిపోతూ చూశాడు. చూసేవరకు చావలేదు, అదే అతని శిక్ష. ధృతరాష్ట్రుడి తప్పు పుత్రమోహం, అందుకు 100 కొడుకుల శవాలకు భుజం ఇవ్వాల్సి వచ్చింది. 100 ఏనుగుల బలమున్న ధృతరాష్ట్రుడు ఏడవడం తప్ప ఏమీ చేయలేడు. శిక్ష కేవలం కౌరవులకే కాదు, పాండవులకు వచ్చింది. ద్రౌపది వరమాల అర్జునుడి గొంతుకలో వేసింది, ఆమె రక్షణ బాధ్యత అర్జునుడిది. అర్జునుడు మౌనంగా ఆమె అవమానం చూస్తే కఠిన శిక్ష అతనికే వచ్చింది. అర్జునుడు భీష్ముడిని ఎక్కువ ప్రేమించాడు, కాబట్టి కృష్ణుడు అతని చేతుల్లోనే భీష్ముడికి క్రూరమరణం ఇప్పించాడు. అర్జునుడు ఏడుస్తూ బాణాలు వేశాడు. తన చేతుల్లో తన గురువులు, సోదరులు చనిపోవడం నుంచి ఎప్పుడూ విముక్తుడు అయ్యాడా? కాదు, జీవితాంతం తడబడ్డాడు. అదే అతని శిక్ష. యుధిష్ఠిరుడు స్త్రీని పణంగా పెట్టాడు, అతనికి శిక్ష వచ్చింది. కష్టమైన పరిస్థితుల్లోనూ సత్యం, ధర్మం విడవని యుధిష్ఠిరుడు యుద్ధభూమిలో అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధం వల్ల అతని గురువు చనిపోయాడు. ఆ ఒక్క అబద్ధం అతని అన్ని సత్యాలమీద భారీగా పడింది. ధర్మరాజుకి ఇది పెద్ద శిక్ష కాదా? దుర్యోధనుడికి గదాయుద్ధం నేర్పిన బలరాముడు అధర్మికుడికి బోధించినందుకు శిక్ష పొందాడు. తన ముందు ప్రియమైన దుర్యోధనుడు చనిపోతూ చూశాడు, ఏమీ చేయలేకపోయాడు. ఆ యుగంలో ఒక్కడే అందరికీ శిక్ష ఇచ్చేవాళ్లు ఇద్దరు, కృష్ణుడు, బర్బరిక. కాని కృష్ణుడు చెడు పనులకు వ్యతిరేకంగా ఆయుధం ఎత్తడానికి నిరాకరించాడు. బర్బరికను యుద్ధంలోకి రాకుండా ఆపాడు. ప్రజలు అడుగుతారు, బర్బరిక ఎందుకు చనిపోయాడు? అతను చావకపోతే ద్రౌపది అవమానం చేసినవాళ్లకు సరైన శిక్ష రాలేదు. కృష్ణుడు యుద్ధభూమిలో గెలుపు ఓటమి నిర్ణయించడానికి రాలేదు. ఆ అపరాధులకు శిక్ష ఇప్పించడానికే కురుక్షేత్రంలో అడుగుపెట్టాడు. కర్ణుడ్ని చాలామంది గొప్పగా చెప్పుకుంటారు. కాని వినండి, కర్ణుడు ఎంత గొప్ప యోధుడైనా, దాతైనా, ఒక స్త్రీ వస్త్రాపహరణలో సహకరించిన పాపం అంత పెద్దది. దాని ముందు అతని అన్ని మంచి పనులు చిన్నవిగా కనిపిస్తాయి. స్త్రీ ఏ వస్తువు కాదు, ఆమెను పణంగా పెట్టడం ఏమిటి? కృష్ణుడి యుగంలో 2 స్త్రీల జుట్టు పట్టుకుని లాగారు.
దేవకి జుట్టు కంసుడు, ద్రౌపది జుట్టు దుశ్శాసనుడు. కృష్ణుడు ఇద్దరి అపరాధులను పూర్తిగా నాశనం చేశాడు. స్త్రీ గౌరవానికి అపరాధి పూర్తి నాశనం తప్ప శిక్ష పూర్తి కాదు. అతను ప్రపంచంలోని అతి శక్తివంతుడైనా సరే, మనిషి కలియుగంలోనైనా సత్యయుగంలోనైనా తన కర్మలకు లెక్క చెప్పాల్సిందే. ఏ పనులు చేశాడో అదే రీతిలో ఫలితం అనుభవించాలి. ఇదే ప్రపంచ నియమం. ఒక రాజు గొప్ప ధార్మికుడు, న్యాయవంతుడు, దైవభక్తుడు. ఆ దేవుడి గుడి కట్టించాడు. ఒక బ్రాహ్మణుణ్ణి పూజారిగా నియమించాడు. ఆ బ్రాహ్మణుడు చాలా సాధువు, ధార్మికుడు, తృప్తిగా ఉండేవాడు. రాజునుంచి ఎప్పుడూ ఏమీ అడగలేదు. రాజుకూడా అతని స్వభావానికి చాలా సంతోషించేవాడు. గుడిలో పూజ చేస్తూ 20 సంవత్సరాలు గడిచాయి. ఎప్పుడూ రాజుతో ఏ ప్రశ్న అడగలేదు. రాజుకి ఒక కుమారుడు పుట్టాడు. అతన్ని చదివించి విద్వాంసుడిగా చేశాడు. పెద్దయ్యాక అందమైన రాకుమార్తో పెళ్లి చేశాడు. పెళ్లి తర్వాత రాకుమార్తో రాజభవనంలోకి వచ్చిన రోజు రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. ఇంటి చుట్టూ తిరుగుతోంది. తన భర్త మంచం దగ్గరకు వచ్చింది. అక్కడ రత్నాలు పొదిగిన ఖడ్గం పడి ఉంది. ఆమె దాన్ని చూడడానికి మీసలనుంచి తీసింది. పదునైన మెరుపు వెలుగులు విరజిమ్మే ఖడ్గం చూసి భయపడింది. భయంతో ఖడ్గం చేతిలోంచి జారి రాకుమారుడి మెడకు తగిలింది. రాకుమారుడి తల తెగపోయి చనిపోయాడు. రాకుమార్తె భర్త మరణానికి చాలా బాధపడింది. దేవునితో ప్రార్థించింది, నాకు ఈ పాపం ఎలా జరిగింది? నా చేతుల్లోనే భర్త మరణం జరిగింది. నీకు తెలుసు కాని సభలో సత్యం చెప్పను. ఎందుకంటే నా తల్లిదండ్రులు, అత్తమామలకు అపకీర్తి వస్తుంది. ఎవరూ నమ్మరు. ఉదయం పూజారి స్నానానికి బావి దగ్గరకు వచ్చాడు. రాకుమార్తె అతన్ని చూసి ఏడవడం మొదలుపెట్టింది. నా భర్తను ఎవరో చంపేశారు అంది. ప్రజలు సమూహంగా వచ్చారు. రాజు వచ్చి ఎవరు చంపారు అని అడిగాడు. నాకు తెలీదు కాని దేవాలయంలోకి వెళ్తున్నట్టు చూశాను అంది. రాజు అందరితో దేవాలయానికి వెళ్లారు. అక్కడ బ్రాహ్మణుడు పూజ చేస్తున్నాడు. అతన్ని పట్టుకుని ఎందుకు నా కుమారుణ్ణి చంపావు అని అడిగారు. బ్రాహ్మణుడు, నేను చంపలేదు, వాళ్ల భవనం కూడా చూడలేదు అన్నాడు. దేవుడు సాక్షి. చూడకుండా ఎవరిమీద అపరాధం మోపడం సరికాదు. ఎవరూ వినలేదు. ఎవరో ఏదో అన్నారు. రాజు మనసులో ఈ బ్రాహ్మణుడు నిర్దోషి అని అనిపించింది. కాని అందరి మాటలకు లొంగి, నీకు ప్రాణశిక్ష ఇవ్వను కాని నా కుమారుణ్ణి ఖడ్గంతో చంపిన చేయి నరికేస్తాను అని ఆదేశించాడు. అలా అతని చేయి నరికేశారు. బ్రాహ్మణుడు చాలా బాధపడ్డాడు. రాజుని అధర్మిగా భావించి ఆ దేశం విడిచిపెట్టాడు. ఒక గొప్ప జ్యోతిష్యుణ్ణి వెతకడం మొదలుపెట్టాడు. నిరపరాధిగా చేయి నరికిన కారణం తెలుసుకోవడానికి. ఎవరో చెప్పారు, కాశీలో ఒక విద్వాంసుడు ఉన్నాడని. అక్కడికి వెళ్లాడు. జ్యోతిష్యుడు బయటకు వెళ్లాడు. అతని భార్యతో అడిగాడు, మీ భర్త ఎక్కడికి వెళ్లారు? ఆమె నోటినుంచి అసహ్యమైన మాటలు వచ్చాయి. బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. నా చేయి గురించి అడగవచ్చాను కాని ముందు వీళ్ల గురించి అడుగుదామనుకున్నాడు. అంతలో జ్యోతిష్యుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే భార్య అనేక చెడు మాటలు అని అవమానించింది. కాని జ్యోతిష్యుడు మౌనంగా ఉన్నాడు. ఏమీ అనలేదు. తర్వాత తన సీటుపై కూర్చుని బ్రాహ్మణుణ్ణి చూసి ఎలా వచ్చారు అని అడిగాడు. బ్రాహ్మణుడు, నా గురించి అడగవచ్చాను కాని ముందు మీ భార్య మీకు ఎందుకు అలా మాట్లాడుతుంది? ఎవరూ సహించలేని మాటలు. మీరు సహనం ఎందుకు చేస్తారు అని అడిగాడు. జ్యోతిష్యుడు అన్నాడు, ఇది నా భార్య కాదు, నా కర్మ. ప్రపంచంలో చూసే సోదరుడు, కుమారుడు, శిష్యుడు, తండ్రి, గురువు, బంధువు అందరూ తమ కర్మలే. ఇది నా చేసిన కర్మ, దీన్ని అనుభవించకుండా తప్పదు. మంచి చెడు కర్మలు అనుభవించాల్సిందే. అనుభవించకుండా కోట్ల కల్పాలు గడిచినా కర్మ తప్పదు. కాబట్టి నా కర్మను సంతోషంగా అనుభవిస్తున్నాను. భార్య నిందలు కూడా సహనం చేస్తాను, మళ్ళీ ఫలితం అనుభవించకూడదు కదా. మీరు ఏ కర్మ చేశారు అని అడిగాడు. వినండి, ముందు జన్మలో నేను కాకి, నా భార్య కోడి. దాని వీపుపై పుండు ఉండేది. పుండు బాధతో అది బాధపడేది, బలహీనమైపోయేది. నా స్వభావం చెడ్డది. దాని పుండులో ముక్కుదింపి మరింత బాధపెట్టేవాడిని. బాధతో అది దూకుతుంటే నవ్వేవాడిని. నా భయంతో అది బయటకు రాలేదు. కాని
నేను వెతికి వెతికి బాధపెట్టేవాడిని. చివరికి నా వల్ల బాధపడి గ్రామం నుంచి 10-12 మైళ్ల దూరంలో అడవికి వెళ్ళింది. గంగా ఒడ్డున గడ్డి తిని నా దెబ్బల నుంచి తప్పించుకుని సుఖంగా ఉండసాగింది. కాని నేను దాన్ని వదలలేదు. వెతికి అడవిలో చేరుకుని దాని వీపుపై గట్టిగా ముక్కు దింపాను. ముక్కు దాని ఎముకలో ఇరుక్కుపోయింది. అది ఎంత ప్రయత్నం చేసినా తీయలేకపోయింది. నేను కూడా తీయలేకపోయాను. నీళ్ల భయంతో ఈ చెడ్డది వదిలేస్తుందని అనుకుని గంగలోకి దిగింది. కాని అక్కడ కూడా తీయలేకపోయాను. చివరికి పెద్ద ప్రవాహంలోకి వెళ్ళింది. ప్రవాహం వేగంగా ఉండడంతో ఇద్దరం కొట్టుకుపోయి మధ్యలోనే చనిపోయాం. గంగా ప్రభావంతో అది బ్రాహ్మణి అయింది. నేను గొప్ప జ్యోతిష్యుణ్ణి. ఇప్పుడు అదే నా భార్య. నన్ను చావుదాకా తిట్టి బాధపెడుతుంది. నేను ముందు కర్మల ఫలితంగా సహనం చేస్తాను. దీని తప్పు కాదు, నా చేసిన కర్మలదే. కాబట్టి శాంతంగా ఉంటాను. ఇప్పుడు మీ ప్రశ్న అడగండి. బ్రాహ్మణుడు తన విషయం చెప్పి అధర్మిపాపి రాజు నిరపరాధి చేయి ఎందుకు నరికించాడు అని అడిగాడు. జ్యోతిష్యుడు అన్నాడు, రాజు నీ చేయి నరికించలేదు, నీ కర్మలే నరికించాయి. ముందు జన్మలో నువ్వు తపస్వి, రాకుమార్తె ఆవు, రాకుమారుడు కసాయి. కసాయి ఆవును చంపబోతుంటే ఆవు ప్రాణాలు కాపాడుకుని నీ ముందుగా అడవిలోకి పరుగెత్తింది. వెనకనుంచి కసాయి వచ్చి ఇటు ఆవు వెళ్ళిందా అని అడిగాడు. నువ్వు అబద్ధం చెప్పనని ప్రతిజ్ఞ చేశావు కాబట్టి ఆవు వెళ్లిన దిక్కు చేత్తో సూచించావు. దాంతో కసాయి వెళ్లి ఆవును చంపాడు. గంగా ఒడ్డున దాని చర్మం తీస్తుండగా అడవినుంచి సింహం వచ్చి ఆవు, కసాయి ఇద్దర్నీ తినేసింది. ఎముకలు గంగలో పడ్డాయి. గంగా ప్రభావంతో కసాయి రాకుమారుడు, ఆవు రాకుమార్తె అయ్యారు. ముందు జన్మకర్మ వల్ల ఒక రాత్రి కలిశారు. కసాయి ఆవును గొడ్డలితో చంపాడు కాబట్టి రాకుమార్తె చేత ఖడ్గం జారి రాకుమారుడి తల తెగింది. అలా కర్మ ఫలితం ఇచ్చి తీరిపోయింది. నువ్వు చేత సూచించిన పాపం వల్ల నీ చేయి నరికారు. ఇందులో నీ తప్పే, ఇతరులది కాదు. అలా నిశ్చయంగా సుఖంగా ఉండు. కర్మ ఫలితం తప్పదు. ఎంత సులభం ఈ జాన జీవితం. ఈ కర్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే గతంలో చేసిన ఘోర పనుల ఫలితం అనుభవిస్తూనూ బాధపడము. మనసు సమత్వం నిలబెట్టగలం. భగవాన్ శ్రీకృష్ణుడు ఈ సమత్వాన్నే సమత్వయోగం అన్నాడు. దీనిలో దృఢంగా నిలిచితే మనిషి కర్మ బంధనాల నుంచి విముక్తుడవుతాడు. అందుకే మంచి పనులు చేయి, చెడునుంచి దూరంగా ఉండు అని సలహా ఇస్తారు. భగవాన్ ఇంట్లో ఆలస్యముంది కాని అంధేరా లేదు అని చిన్నప్పటినుంచి వింటూ వచ్చాం. పెద్దలు చెప్పారు కాబట్టి నమ్మాం కాని దీని నిజమైన అర్థమేమిటి? మీ జీవిత అనుభవాల్లోనే నేర్చుకుంటారు. భగవాన్ ఎవరి కర్మల లెక్కలు చూస్తాడో అర్థం చేసుకోండి. ఒక చిన్న కథతో చూద్దాం. ఇద్దరు మనుషులు చనిపోయి భగవాన్ కోర్టుకు వచ్చారు. వాళ్ల కర్మల లెక్కలు తీర్చాలి. భగవాన్ చిత్రగుప్తుడితో, ఇద్దరి లెక్కల పుస్తకాలు తీసుకురండి అన్నాడు. పుస్తకాలు వచ్చాయి. చూస్తే ఒకడు ఇప్పుడు అబద్ధాలాడు, ముందు చాలా నిజాయితీగా ఉండేవాడు. అంత నిజాయితీతో చేసిన మంచి పనులు, గొప్ప భాగ్యం రావాల్సి ఉండేది. కాని చివరి పరీక్ష వచ్చింది. అందులో ధైర్యం కోల్పోయి అబద్ధాల జీవితం మొదలుపెట్టాడు. రావాల్సిన భాగ్యం తగ్గుతూ ఒక చిన్న సంచి, 1000 రూపాయలు మాత్రమే మిగిలాయి. అతని నసీబులో ఏముందో చూడండి. అబద్ధాల మార్గం ఎంచుకోవడంతో ప్రారబ్ధం మారిపోయింది. కాబట్టి భగవాన్ ఇష్టపడినా ఎక్కువ ఇవ్వలేడు. నియమాలకు భగవాన్ కూడా లోబడి ఉంటాడు. ఇప్పుడు రెండో వ్యక్తి, అతను అతి నిజాయితీగలవాడు. అతని లెక్కలు చూస్తే ముందు అతను అబద్ధాలాడు. అందుకు గట్టి శిక్ష రావాల్సి ఉండేది. కాని శిక్ష రాకముందే మార్పు చేసుకునే అవకాశం వచ్చింది. అది సద్వినియోగం చేసుకుని నిజాయితీ జీవితం మొదలుపెట్టాడు. అందుకు అతని శిక్ష తగ్గుతూ ఒక ముళ్ళు గుచ్చినంత మిగిలింది. ఆ ముళ్ళు గుచ్చడం అతని నిజాయితీ ఫలితం కాదు, ముందు అబద్ధాల శేష శిక్ష. భగవాన్ ప్రతి చెడ్డవాడికి మారే అవకాశం ఇస్తాడు. ప్రతి మంచివాడి మంచితనాన్ని పరీక్షిస్తాడు. ప్రపంచంలో చాలామంది అంటారు, అబద్ధాలతో జీవితం సుఖంగా ఉంటుందని. కాని ఆ సుఖం కొంచెం కాలమే. మంచి కర్మల ఫలితం అయిపోగానే తర్వాత అనుభవించేది చాలా కష్టం. ఏ కర్మ ఫలితం ఎప్పుడు, ఎలా వస్తుందో దైవశక్తులు నిష్పక్షపాతంగా నిర్ణయిస్తాయి. మనిషికి సాధ్యం కేవలం పని చేయడం మాత్రమే. ఫలితం అతని చేతుల్లో లేదు. మనుష్య జన్మలో చేసిన శరీర, మాట,
మనసు పనుల ఫలితాలు ప్రకృతి నియమాల ప్రకారం వస్తాయి. కొన్ని వెంటనే, కొన్ని తర్వాత జన్మల్లో. మంచి చెడు పనుల ఫలితం తప్పక వస్తుంది. చెడు పని ఫలితం మంచి పని ఫలితాన్ని నిర్వీర్యం చేయదు. కేవలం మనుష్య జన్మ కర్మభూమి, భోగభూమి కూడా. కాని ఇతర జన్మలు భోగభూములు మాత్రమే. అక్కడ ముందు మనుష్య జన్మలో చేసిన మంచి చెడు పనుల ఫలితాలు సుఖదున్హకంగా అనుభవిస్తారు. అక్కడ కొత్త పనులు జోడించుకోరు, పాతవి తగ్గుతాయి. అన్ని మంచి చెడు పనుల ఫలితాలు శూన్యం అయ్యేవరకు జన్మలు మారుతూ ఉంటాయి. ప్రతిసారి ఇతర జన్మల్లో ఫలితాలు అనుభవించి మనుష్య జన్మలోకి వచ్చినప్పుడు మిగిలిన కర్మలు ప్రారబ్ధంగా వస్తాయి. ప్రారబ్ధం ప్రకారం సాధారణ, మధ్య, ఉన్నత కుటుంబం, సమాజం లభిస్తుంది. జీవితంలో సుఖదుంహక పరిస్థితులు వస్తాయి. వాటిని తన బుద్ధితో అనుకూలంగా మార్చగలిగితే అదే కర్మలతో ప్రారబ్ధం మార్చడం. కాని అందులో అజ్ఞానంతో కొత్త పనులు జోడించుకుని మళ్లీ ప్రారబ్ధం సృష్టిస్తాడు. అలా జన్మల చక్రం నుంచి బయటపడలేడు. ఇప్పుడు ప్రశ్న: మనిషి పనిచేస్తే ఫలితం అనుభవించాలి. అయితే ఎలా ఫలితం శూన్యం అవుతాడు, జన్మల చక్రం నుంచి బయటపడతాడు? నా ధర్మ మార్గం చెబుతుంది. దైవవాక్కుల ప్రకారం జీవితం గడిపితే చేసిన పనుల ఫలితం అనుభవించాల్సి రాదు. దైవవాక్కులు సాధారణ జీవితానికి అడ్డుకావు. ఏ పని చేసినా ఎవరి శరీర, మనసు, భావబాధకు కారణం కాకూడదు. అంతేకాదు, దైవవాక్కులు అసాధారణ కష్ట పనులు చేయమనవు. సహజ అవసరాలు తీర్చుకుంటూ, స్వధర్మం పాటిస్తూ ఆరోగ్యకరమైన జీవితం గడపమంటాయి. స్వధర్మం అంటే కుటుంబం, సమాజం, మానవత్వం పట్ల బాధ్యతలు. దీనికి దైవం అవసరమైన జ్ఞానం అందించే మార్గం చూపిస్తాడు. దైవానికి మననుంచి ఏమీ కావాల్సింది కాదు. ఈ అమూల్య మనుష్య జన్మను సార్థకం చేసుకోవాల్సిన అవసరం మనకు. నిష్కామంగా జీవిస్తూ, పాపపుణ్యరహితంగా. రామాయణం హిందూ ధర్మంలో గొప్ప గ్రంథాల్లో ఒకటి. దాన్ని చదవడం, వినడం మాత్రమే అద్భుత శాంతి ఇస్తుంది. ప్రతి ఘట్టం జీవితం గడపడం, అనుభవించడం నేర్పుతుంది. వాటినుంచి నేర్చుకుని జీవితాన్ని సరైన మార్గంలో నడిపించవచ్చు. రామాయణం నుంచి మరో గొప్ప పాఠం: చెడుకు ముందు మంచి ఎప్పుడూ గెలుస్తుంది. జీవితంలో కొన్ని సంఘటనలు నిరాశకు నెట్టేస్తాయి. నాకు ఎందుకిలా జరిగింది అనిపిస్తుంది. కాని అవి మన కర్మల ఫలితమే, దాటి రావాల్సిందే. మన మంచి చెడు పనులే మన భాగ్యం సృష్టిస్తాయి. రాముడి వనవాస సమయంలో దశరథుడికి అర్థమైంది. మంచి చెడు పనుల ఫలితమే భాగ్యం. ఎలాంటి పని చేస్తాడో అలాంటి భాగ్యమే వస్తుంది. రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసానికి వెళ్లాక దశరథుడు వియోగంలో రోజూ తడబడ్డాడు. ఇది ఖచ్చితంగా జరగాల్సిందే, తప్పించలేం అని అర్థమైంది. నియతి ముందే నిర్ణయించింది కాబట్టి పుత్ర వియోగం వచ్చింది. రాముడు వెళ్లాక తన తప్పులు గుర్తొచ్చాయి. కౌసల్యతో ఉన్నప్పుడు రాముడ్ని గుర్తు చేసుకుని బాధపడ్డాడు. యవ్వనంలో శ్రవణ కుమారుణ్ణి చంపాడు. అతని చేతుల్లో ముసలి అంధుల తల్లిదండ్రుల ఏకైక ఆసరా పోయింది. శ్రవణుడు చనిపోయాక తల్లిదండ్రులు తడబడుతూ ప్రాణాలు విడిచారు. చనిపోతూ, రాజా దశరథ, మేం పుత్రవియోగంలో తడబడుతూ చస్తున్నాం. ఒకరోజు నువ్వు కూడా పుత్రవియోగంలో ఇలాగే తడబడు అని శాపమిచ్చారు. అదే శాప ఫలితం ఇప్పుడు వచ్చింది. పుత్రవియోగ బాధ ఏమిటో ఇప్పుడు అర్థమైంది. మనిషి తన కర్మలకు స్వయంగా నిర్ణేత. తన చేసిన పనులు జీవిత దశ నిర్ణయిస్తాయి. మంచి పనుల ఫలితం మంచిదే, చెడు పనులది చెడ్డదే. మనిషి జీవితంలో అనేక పరిస్థితులు చూస్తాడు. మన కర్మ ఫలితం ఈ భూమిపైనే వస్తుంది. కాబట్టి ఎప్పుడూ మంచి పనులు చేయాలి. కర్మల ఫలితం దేవుడే ఇస్తాడు. జన్మనుంచి మరణం వరకు ఈ భూమిపైనే. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మంచి చేస్తే మంచి ఫలితం, ఒకరితో మంచి ప్రవర్తిస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. చాలామంది అంటారు, మరణించాక దేవుడి దగ్గర ఫలితం వస్తుందని. కాని భగవద్గీతలో చెప్పింది, కర్మ ఫలితం భూమిపైనే అనుభవించాలి. ఏ పని చేసినా అదే ఫలితం వస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే నరకం. కాబట్టి ఎవరితోనూ చెడు చేయకూడదు. అందరి గురించి మంచే ఆలోచించాలి. భూమిపై చేసిన పనుల ఫలితం పైన దేవుడు ఇస్తాడు. ఏ పని చేసినా స్వర్గం లేదా నరకం పంపిస్తాడు. అతని లెక్క ప్రకారం శిక్ష ఇస్తాడు.
ప్రతి ఒక్కరికి వేర్వేరు శిక్షలు. చాలా పుణ్యం చేసినవాడికి వైకుంఠం, చెడు చేసిన పాపికి నరకం. ఒక సిద్ధ ఆచార్యుడు శిష్యులతో తీర్థయాత్రకు బయలుదేరాడు. కొంచెం నడిచాక అలసట తీర్చుకోవడానికి గుబురు అడవిలో ఆగాడు. అంతలో కొన్ని శబ్దాలు వినిపించాయి. శ్రద్ధగా విని ఎవరో ఏడుస్తున్నారని అర్థమైంది. శిష్యులతో, పిల్లలా, ఈ శబ్దాలు ఎక్కడినుంచి వస్తున్నాయి అని అడిగాడు. శిష్యులు ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్లకు ఏమీ వినిపించలేదు. అయినా గురువు ఆదేశంతో కొంచెం దూరం వెళ్లి చూశారు. కేవలం ఆచార్యుడికి మాత్రమే లోతైన చీకటి మూలనుంచి ఏడుపు వినిపించింది. బావిలోకి చూస్తే 5 చాలా దయనీయ స్థితిలో ఏడుస్తున్నారు. శిష్యులకు శబ్దం రాలేదు, ఏమీ కనిపించలేదు. ఆచార్యుడు నవ్వుతూ వాళ్లను చూసి, ఏ కర్మలు అనుభవిస్తున్నారు అని అడిగాడు. 5 మరింత గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. ఆచార్యుడు శిష్యులతో, ఇక్కడ 5 ప్రేతాత్మలు ఉన్నాయి అన్నాడు. శిష్యులు భయపడ్డారు. ఆచార్యుడు, పిల్లలా భయపడకండి, మీరు వీళ్లకంటే శక్తివంతులు. మీరు కర్మలకు గొప్పవారు, వీళ్లు ముందు చేసినవి అనుభవిస్తున్నారు. ఇప్పుడు వీళ్లకంటే బలహీనులు ఎవరూ లేరు. శిష్యుడు అడిగాడు, వీళ్లు ఏమి చేశారు? ఆత్మలు చెప్పాయి, ముందు జన్మలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, రచయిత. మొదటిది, నేను బ్రాహ్మణుణ్ణి, భిక్షమాగాను కాని భోగాలకు ఖర్చు చేశాను. రెండోది, నేను క్షత్రియుణ్ణి, బలం బలహీనులపై దుర్వినియోగం చేశాను. మూడోది, నేను వైశ్యుణ్ణి, లాభం కోసం మాత్రమే ఆలోచించాను. మిక్సింగ్ చేసి సరుకు అమ్మాను, చాలామంది చనిపోయారు. నాలుగోది, నేను శూద్రుణ్ణి, సోమరితనం ప్రధానం. బాధ్యతలు తప్పించుకునేవాడిని, తల్లిదండ్రులను కొట్టేవాడిని, రోజూ మత్తుమందు సేవించేవాడిని. ఐదోది, నేను రచయితని, అశ్లీల కథలు రాసేవాడిని. సమాజానికి కామం నేర్పాను. అలా వాళ్లు పాపాలు చేసి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ఆచార్యుడితో, మీరు గురువు, ప్రపంచానికి చెప్పండి. చెడు మార్గం క్షణిక సుఖం ఇస్తుంది కాని శిక్ష జన్మల తరబడి చీకట్లో భోగించాలి. మనిషి కర్మల ఫలితం తప్పక అనుభవించాలి, ఏ జన్మలోనైనా. దేవుడు ఉన్నట్టే భూతాలు ఉంటాయని అంటారు. కాని వాటి బలహీనతకు హద్దులేదు. మనిషి ఎంత గర్వంగా ఉన్నా నియతి కర్మల లెక్క ఖచ్చితంగా ఉంచుతుంది. కాబట్టి ఎప్పుడూ మంచి మార్గంలో నడవండి. తప్పు జరిగినా సరిచేసుకోండి. మీరు పెద్దలు చెప్పినట్టు విన్నారు కదా, కర్మల ఫలితం అందరికీ వస్తుంది. ప్రపంచంలో జన్మ తీసుకున్న ప్రతి జీవికి తన పనుల ఫలితం భోగించాలి. దాన్నుంచి తప్పించుకోలేం. ఎక్కువ పనులు ఉంటే తర్వాత వస్తాయి, తక్కువవి ముందు. చెడు పనుల ఫలితం ఈ జన్మలోనే, మంచి పనులది తర్వాత జన్మలో లేదా కొంతకాలం తర్వాత. కాని ఫలితం తప్పదు. ఈ భూమిపైనే మీ కర్మల ఫలితం వస్తుంది. ఇప్పుడు కాదా అయినా రేపు తప్పక వస్తుంది. మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఒకరితో చెడు ప్రవర్తిస్తే దేవుడు కఠిన శిక్ష వేస్తాడు. అందుకు మీకు అంచనా కూడా ఉండదు. మంచి ప్రవర్తన చూపితే దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. జీవితంలో సంతోషాలు మాత్రమే వస్తాయి. కర్మ సిద్ధాంతం పాటిస్తే మన దిశ, గమనం నియంత్రించవచ్చు. అది లక్ష్యాలకు చేరే మార్గం చూపిస్తుంది. వ్యక్తి విజయం ఆధారం అతని పనులు. నిజమైన మనసుతో చేసిన పని ఎప్పుడూ వ్యర్థం కాదు. ధర్మం, కర్మం 2 చక్రాల్లా జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. వాటి లేకుండా నిజమైన లక్ష్యం చేరలేం. వ్యక్తి పనులు అతని ఆలోచనలు, భావాలు, కోరికల ప్రతిబింబం. సానుకూల ఆలోచనలు, పనులు చేస్తే భవిష్యత్తు ప్రకాశవంతం అవుతుంది. కర్మ నియమం సరళం, ఏమి విత్తితే అదే కోస్తాం. కాబట్టి మంచి విత్తనాలు నాటండి, మంచి ఫలితాలు పొందండి. మంచి ఫలితాలు కోసం ముందు పవిత్ర ఉద్దేశ్యం నిర్ణయించాలి. తర్వాత దానికోసం మంచి పనులు చేయాలి. ఆలోచనలు ఉద్దేశ్యాలకు దారి చూపిస్తాయి. ఉద్దేశ్యాలు చర్యలుగా మారతాయి. చర్యలు అలవాట్లు అవుతాయి. అలవాట్లు చరిత్రను తయారు చేస్తాయి. చరిత్ర మన భాగ్యాన్ని నిర్ణయిస్తుంది. మంచి విత్తితే మంచి పండిస్తాం. సానుకూలతలు సృష్టిస్తే అవే తిరిగి వస్తాయి. విజయం లేదా ఓటమి మీ చర్యల ఫలితమే. అది కర్మగా పిలువబడుతుంది. అందరూ కర్మ ఫలితం భోగించాలి, మంచైనా చెడైనా.
కర్మ గుర్తింపు సమయం స్వయంగా ఇస్తుంది. జీవితంలో విజయం కోసం ఎప్పుడూ సానుకూల పనులు చేయాలి. కర్మలే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మంచి పనులు మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. మంచి మనిషిని చేస్తాయి. జీవిత సత్యం ఒక్కటే, మన పనుల ప్రకారమే ఫలితం వస్తుంది. కాబట్టి మంచి, సరైన పనులు చేయడానికి ప్రయత్నించాలి. కర్మ సిద్ధాంతముంది, ఇతరులతో ఏమి చేస్తాం అదే మనకు తిరిగి వస్తుంది. పనులు మెరుగుపరుచుకుంటే ఆత్మవిశ్వాసం, ఆత్మనియంత్రణ పెరుగుతాయి. అవి జీవిత విజయానికి దారి చూపిస్తాయి. మంచి పనులు చేయడం మన ఆత్మను పవిత్రం చేస్తుంది. ఆధ్యాత్మిక ఆనందం, శాంతి అనుభవించేలా చేస్తుంది. కర్మ, సంకల్పం లేకుండా జీవితంలో ముందుకు సాగలేం. సానుకూల ఆలోచనలు, పనులతో జీవితం నేర్చుకోవడమే మార్గం. కర్మ నియమం అర్థం చేసుకుంటే పనిచేసే ముందు ఫలితం ఆలోచించాలి. పనులు స్పష్టంగా చేస్తే జీవితం మెరుగవుతుంది. మన పూర్తి స్వరూపం గుర్తిస్తాం. జీవితంలో సంతృప్తి, సమృద్ధి ఒక్క మార్గమే. అది నిష్ఠతో కర్తవ్యాలు, పనులు పాటించడం. కర్మ, ధర్మం ద్వారా ఆత్మవిశ్వాసం బలపడుతుంది. అందుకే జీవిత సవాళ్లు ఎదుర్కోగలం. మీరు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారో అలాగే మీతో ప్రవర్తన వస్తుంది. మోసం చేస్తే మీరే మోసపోతారు. మోసం చేసే ముందు ఆలోచించండి, ప్రపంచం మీతో అలా చేయాలని కోరుకుంటారా? కర్మ మిమ్మల్ని వదలదు. గెలుపు కోసం మోసం చేయడం మూర్ఖత్వం. కర్మల ప్రకారం ఫలితం సిద్ధంగా ఉండండి. మోసం చేస్తే మీ ఆత్మతోనే మోసం చేసినట్టు. కర్మల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. నిజాయితీగా ఉండండి, సత్యంతో కలిసి ఉండండి. మన పనులు మన ఆలోచనల నుంచి మొదలవుతాయి. సానుకూల ఆలోచనలు మంచి పనులకు ప్రేరేపిస్తాయి. ఫలితం తీయనిదవుతుంది. చెడు ఆలోచనలు చెడు పనులకు దారితీస్తాయి. ఫలితం కూడా చెడ్డదే. ప్రతి రాత్రికి ఉదయముంటుంది. ప్రతిరోజుకి సాయంత్రం ఖచ్చితం. జీవితంలో ప్రతి పనికి సరైన ఫలితముంటుంది. మంచితనానికి సాక్షి దేవుడు మాత్రమే. ఇతరుల కళ్లలో మంచిగా కనిపించాలని స్వార్థం కోసం చేయడం మోసం లాంటిది. భావాలు లేనివాడు, ఇతరుల బాధ అర్థం చేసుకోనివాడు ధర్మం నుంచి దూరం. మంచి పనుల నుంచి దూరం. మంచి పనులు చేస్తే లాభమే లాభం. చేసే ముందు చింతలేదు, తర్వాత పశ్చాత్తాపం లేదు. సుఖం కోసం జీవితం గడిపి పనులు మరచినవాళ్లు దున్హకంలో మునిగి తేలుతారు. ఆలస్యమైనా, ఇప్పుడైనా, రేపైనా కర్మ ఫలితం వస్తుంది. బలహీనులను హింసించడం మానండి. కర్మ మీతో మోసం చేయదు. ఏమి విత్తితే అదే కోస్తారు. కర్మలే మనిషి గుర్తింపు. కర్మల బలంతోనే భాగ్యం బలపడుతుంది. మంచి పనులు సుఖం యొక్క తాళం చెవి. చెడు పనులు దున్హకాల గని. ఈ ప్రపంచంలో అంతా తాత్కాలికం. శరీరం, మనసు, మోహం, మాయ అంతా తాత్కాలికం. మీ పనులు మాత్రమే నిజం. అవి మీ నిజ స్వరూపాన్ని చూపిస్తాయి. కర్మల బస్తా తేలికైనా బరువైనా మీ చేతుల్లో. పరోపకారం చేస్తే మనసు తేలికవుతుంది. సాంసారిక దుంహకాల నుంచి విముక్తి లభిస్తుంది. మంచి, నీతి పనులు చేయండి. గవాక్షం లేకుండా. సమయం వచ్చినప్పుడు ప్రతి పని ఫలితం స్వయంగా మాట్లాడుతుంది. పనులు చేస్తూ పోండి, ఫలితం మంచిదే అని నమ్మండి. సాంసారిక మోహ మాయ దున్హకానికి మూలం. ఈ సత్యం తెలిసిన క్షణం చింతలు అంతమవుతాయి. సముద్రం నదులను ఆహ్వానిస్తుంది, ఒక్కటిగా చేస్తుంది. మనం కూడా అందర్నీ ఆహ్వానించాలి. ఎవరి ముఖంపై చిరునవ్వు తెప్పిస్తే తన సుఖం ఇచ్చినవాడికి దేవుడు అతని ఖాతాలో సుఖ సమృద్ధి నింపుతాడు. ప్రేమలో అంత శక్తి ఉంది, దేవుడే ఆకర్షితుడవుతాడు. శబరి ఇచ్చిన పుల్లని బేరలు రుచిగా తిన్నాడు. నారాయణి సైన్యం దుర్యోధనుడికి ఇచ్చి మాధవుడు పాండవుల సారథిగా నిలిచాడు. అయితే నిజమైన ఆసరా అవ్వండి. ఇతరుల చెడు చేస్తే మీ చెడు కూడా జరుగుతుంది. కర్మచక్రం ఎప్పుడూ ఆగదు. ఏమి విత్తితే అదే కోస్తారు. ఇతరుల చెడు కోరుకునేవాళ్లు తమకు చెడు కోరుకుంటారు. ఇతరులు మీతో చెడు చేశారని సమయం వృథా చేయకండి. కర్మ సమాధానం ఇస్తుంది. కొందరికి దేవుడి భయం, కొందరికి దేవుడిపై నమ్మకం. ఒడ్డున నిల్చుని కూడా చెడు భావాలు ఉన్నవాళ్లు భయపడతారు. అలజడి మధ్యలో మంచి పనులు జీవిత లక్ష్యంగా పెట్టుకున్నవాళ్లు నిర్భయంగా నిలబడతారు.
మంచి మార్గంలో నడుస్తూ అడ్డంకులకు భయపడాల్సిన అవసరం లేదు. ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతోనే వెళ్తాం. ఖజానాలు పోగుచేయడం ఏమిటి? ఈ శరీరం అహంకారానికి కారణం కాదు. శరీరం భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం కలయిక. చివరికి అందులోనే కలిసిపోతుంది. కర్మలు మాత్రమే ఒకే రంగం. ఇప్పుడు బాధ్యత గుర్తించండి. జీవితంలో సుఖదుఃఖాలు కర్మలమీద ఆధారపడతాయి. ఇక్కడ ఏమీ శాశ్వతం కాదు. అంతా వచ్చిపోతుంది. మంచి పనులు మాత్రమే మీ పేరుకు గుర్తుగా మిగులుతాయి. ఏమీ ఇస్తే, ఎలాంటి భావంతో ఇస్తే అది తిరిగి వస్తుంది. కర్మ ప్రభావంతో ఎవరికైనా మేలు చేస్తే, వాడు చెడు భావం పెట్టుకున్నా బాధపడకండి. కర్మ అందరి లెక్క ఉంచుతుంది. మంచి పనులు, మంచి సంస్కారాలు భాగ్యంతో రావు. స్వయంగా సంపాదించాలి. అవకాశాలు మళ్లీ రావు. మధురవాణి కంటే గొప్ప ధనం లేదు. పరోపకారంలో గడిపిన సమయానికి మూల్యం లేదు. స్వార్థం కోసం మేలు కాదు. అహంకారంలో పుణ్యం రాదు. చూపుకోసం అందరి కళ్లలో మంచిగా కనిపించాలని ప్రయత్నిస్తే అది మంచితనం కాదు. మంచి పనులు చేయడానికి ఆలోచన అవసరం లేదు. మనసులో రంగు వేసుకుని ఎప్పటికీ తీయకండి. గతం గురించి పశ్చాత్తాపం వద్దు. భవిష్యత్తు గురించి భయం వద్దు. ఇప్పుడు ఉన్నది ఈ రోజు. మంచి పనులు చేస్తూ పోండి. ఓడిపోయి ఆగపోకండి. ఎవరు సహాయం చేయరు. మీ పనులు మాత్రమే మీతో ఉంటాయి. పరోపకారం ధర్మంగా చేసుకోండి. దానికంటే గొప్ప ధర్మం లేదు. మంచితనం చేసేవాళ్ల జీవితం చందనం వాసనలా వ్యాపిస్తుంది. శరీర అందం కంటే మనసు అందం ముఖ్యం. నిర్మల మనసులో దేవుడే నివసిస్తాడు. గొప్ప చెడును ఎదుర్కొన్న కౌరవ సైన్యం ముందు ఓటమి ఖాయం. కాని మంచి పక్షంలో కేశవుడు సారథిగా ఉంటే గెలుపు ఖచ్చితం. స్వార్థంతో మంచి పనులు జరగవు. నిస్వార్థంగా చేసిన పరోపకారం అమూల్యం. మనిషి ఎప్పుడూ బలహీనుడు కాడు. పరిస్థితులు అతన్ని బలహీనంగా చేస్తాయి. ధైర్యం ఎప్పుడూ కోల్పోనివాడికి హరిమార్గం చూపిస్తాడు. చెడు పనులతో క్షణిక సుఖం వచ్చినా విధాత ఫలితాలు పంచేటప్పుడు జీవితమంతా పశ్చాత్తాపం. భాగ్యం, కర్మలకు లోతైన సంబంధం. కర్మ బలంతో భాగ్యం ఏర్పడుతుంది, పాడవుతుంది. చివరగా ఈ చక్కని సత్యం గుర్తుంచుకోండి. మనం ఏమి చేస్తామో అదే మన జీవితాన్ని నిర్మిస్తుంది. మంచి పనులతో మనసు నిండిపోతే జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఇలాంటి మంచి కథలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమను చూపండి.